మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ వార్ ఈనాటిది కాదు. ఇది గత కొన్నేళ్లుగా సాగుతున్న వ్యవహారమే. ఇక దీనికి అగ్నికాజ్యం పోసినట్టు అల్లు వారసుడు యాటిట్యూడ్ మెగా ఫ్యాన్స్ కి అప్పుడప్పుడు చిరాకు తెప్పిస్తున్న వ్యవహారమే. ఇక మొదటి వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ ఈ ఫ్యాన్స్ వార్ మాత్రం ఆది నుండి వస్తున్నవే. దాని వలన ఇప్పుడు సదర్ హీరోల సినిమాల మీద ఎంతో కొంత ప్రభావం పడిన పరిస్థితి ఉంది. నార్త్ ఇండియాలో పుష్ప 2 సినిమా దుమ్ము లేపుతుంటే నైజాంలో సోసోగా నడుస్తుంది. ఇక ఆంధ్రాలో అయితే చెప్పాల్సిన పనే లేదు. సినిమాకి దాదాపుగా డివైడ్ టాక్ వస్తున్న పరిస్థితి. అయితే దీనికి మరో కారణం కూడా లేకపోలేదు. టికెట్ రేట్లను కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఏపీలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కలెక్షన్లు వీక్గా ఉన్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి పుష్ప 2కే ఎందుకు ఇలా? అంటే మెగా ఫ్యాన్స్ బాయ్కట్ చేశారా అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వినబడుతున్నాయి. ఇక పవన్ ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కు ఉండే ఫ్యాన్స్ జనసేన ఫ్యాన్స్ అయితే పుష్ప 2ను బలంగా వ్యతిరేకించారు. బన్నీ మెల్లమెల్లగా మెగాకు దూరం కావడం మెగా ఫ్యాన్స్లని పవన్ ఫ్యాన్స్ గట్టిగా సవాల్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఈస్ట్ గోదావరిలో ఈ ప్రభావం చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక ఈ ప్రభావం ఉత్తరాంధ్ర మీద గట్టిగానే పడింది. మరోవైపు టికెట్ రేట్లు తగ్గించాక కూడా ఏపీలో పుష్ప 2 సినిమా నిలదొక్కుకోలేని పరిస్థితి ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు పుష్ప 2 సినిమా రికార్డ్ కలెక్షన్లు రాబడుతుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ రిపోర్ట్స్ నిజమా అబద్ధమా అనే మాట పక్కన పెడితే సొంత రాష్ట్రాల్లో ఈ సినిమా ఆడకపోవడానికి గల కారణాలను విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణంగా హీరో అల్లు వారసుడిని చెప్పుకోవచ్చు అని మరికొందరి మాట. మరోవైపు ఈ సినిమా ప్రీమియర్స్ విషయంలో హైదరాబాద్లో ఎటువంటి కలకలం రేగిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ఓ నిండు ప్రాణం బలైంది. దాంతో తెలంగాణ మంత్రి ఒకరు తాజాగా రాబోయే సినిమాల విషయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇక రాబోయే సినిమాలకు అసలు ప్రీమియర్స్ ప్రదర్శించబడవు అనేది వారి నిర్ణయం. ఓ రకంగా ఈ సినిమా త్వరలో రాబోతున్న భారీ సినిమాలను కూడా డ్యామేజ్ చేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.